అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేసి చేసుకున్నారు రెండో అతన్ని? సాలరీ ఎంత అతనికి? అప్పుడు సాలరీ అతనికి 35. 35,000 ఉన్న సాలరీ వ్యక్తికి అయి చూడలేదు మేడం. ఏం మంచి చూసావు ఫస్ట్ మరి? అబ్బాయి ఒక్కడే. మళ్ళీ మంచోడన్నాడు. ఆ అమ్మాయి పెళ్ళైన నెలకే ఎళ్ళిపోయిందంట. లవ్ అంట అమ్మాయి. హ్మ్. మేము మంచోళ్ళము అని ఇయన్నీ వాళ్ళ వైపే లిస్ట్ మేము చెప్పారు. మంచోళ్ళమని ఆళ్ళే చెప్పుకుంటే నమ్మేసారా మీరు? నేను కాదు మేడం. నేను మా అన్నయ్యకి చెప్పా. ఫస్ట్ అమ్మాయి ఎందుకు పోయింది? అడ్రెస్ అడగండి అని నేను చెప్పా. ఎందుకంటే ఒకసారి దెబ్బ తిన్నాను. హ్మ్. నేను మా అన్నలు కొంచెం మెతక మేడం. హ్మ్. ఇట్లాంటి మే మే 20,00,000 ఇచ్చారు ఏం మెతకమ్మ? 20,00,000 ఇచ్చారు ఆ రోజుల్లో. మెతక గాబట్టే ఇచ్చారు మేడం. గయ్యాళోళ్ళైతే అసలు ఇచ్చేవాళ్ళే గాదు గదా! హ్మ్. చెప్పమ్మా. ఇంకా బాగా చూసుకుంటారు. ఒకసారి దెబ్బతింది. అది కూడా తిప్పి తిప్పి నేను అత్త దగ్గర ఉన్నాను గానీ, అతను నా దగ్గరికి రాలా ఫస్టోళ్ళు. హ్మ్. సో, ఈ అమ్మాయి లైఫ్ బాగుండాలి. మేము నెక్స్ట్ మ్యారేజ్ డబ్బులు ఇచ్చైనా చేస్తాము. నువ్వేం బాధపడవాకు అని ఇట్లా ఇచ్చారు. ఆహ్, ఈ ఈ ఇతనికి ఇచ్చిన తర్వాత 1 మంతే మేడం నాతో మంచిగుంది. ఆ మంచిగా కూడా ఏంటి నన్ను కొట్టకుండా, తిట్టకుండా అవే ఇంకా రెండో మంచంటే. హస్బెండ్‌తో మీకు పిల్లలున్నారా? ప్రెగ్నెన్సీ వచ్చింది నెక్స్ట్ మంత్‌కే. ఒక 1 మంత్ తర్వాతే వచ్చింది. 3 మంత్స్‌కి ప్రెగ్నెన్సీ వచ్చింది. హ్మ్. ఇంకా ఇతను మాట్లాడడు. లేడీస్ క్రీమ్స్ రాసుకుంటాడు. మిర్రర్ దగ్గర ఇట్టిట్ట చూసుకుంటాడు. ఇట్లా లేడీస్ కొంచెం అట్లా ఉన్నాయి మేడం. కొంచెం ఏంది ఇలా ఉంటున్నాడు ఏంది? ఎంప్లాయీ గదా! అదే సిటీలో గదా! ఇట్లా ఉంటారేమో అనుకున్నా. రెండో హస్బెండ్ నీతో ఫిజికల్‌గా పార్టిసిపేట్ చేసాడు. నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చింది. ఆ! కానీ అతను ఎట్లా అంటే బాయ్ దగ్గరికెళ్ళి అట్లా వస్తాడు మేడం. హ్మ్. బాయ్ దగ్గరికెళ్ళి బాయ్‌తో అలా అయిన తర్వాత నా దగ్గరకొస్తాడు. అది గూడా ఆహ్, ఎన్ని మంత్లీకి 1 రోజులకి టైమ్. తెలిసింది మీకు? మంత్లీకి 1 టైమ్ అట్లా వస్తాడు. నేను ఇంక టచ్ చేయడు. ఇలా మాట్లాడడు. ఏమన్నా పూలు ఇంతవరకు 1 ఇయర్ అయినా తేలేదు. అసలు మాట్లాడడు అసలకి. హ్మ్. ఇంక ఇలా లేడీస్ పక్కనుంటే ఎట్లా ఫ్రెండ్లీగా ఉంటామో ఇట్లా ఆ హ్మ్. విధంగా బిహేవియర్ ఉంటది. పోన్లే ఓ ఫ్రెండ్‌గా అయితే ఉంటాడుగా. మాట్లాడడు. పక్కన ఊరికే కూర్చోవటమే. సరే తర్వాత? ఈ క్రీమ్స్ ఇలా నా ఐబ్రోస్ లేడీస్ లాగుంటాయి. ఇలా మాట్లాడుతున్నాడు. "ఏం చేయించుకున్నావా?" అన్నా. నాకు తెలియక హ్మ్. ఐబ్రోస్ లేడీస్ లాగుండంటే "చేపించుకున్నావా?" అన్నా. చెయ్యి అని అన్నారు. ఇంకా రెడీ అయ్యి ఈవినింగ్ 7 అవ్వంగానే వెళ్ళిపోతారు. ఏంటి నా దగ్గరికి రాడు. మళ్ళీ 7 అవుతే ఎక్కడికెళ్తాడు. ఇంకొక అమ్మాయి ఉందేమో అనుకున్నా. నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది గదా! ఇంకో అమ్మాయి ఉందని నేను అబ్జర్వ్ చేస్తూ ఈ అబ్బాయి ఏంటి చూస్తున్నా రెండో నడవడిక. హస్బెండ్‌తో కాపురం స్టార్ట్ చేసినాక ఎవరెవరు ఉండేవాళ్ళు ఇంట్లో? అత్త, మామ, అబ్బాయి, నేను. ఆ! అందరూ ఉన్నారుగా? ఓకే. ఉన్నాము. తిని నడవడిక ఇట్లా వంట దగ్గర తగినంత ఉప్పు ఇట్టిట్ట ఇయన్నీ సర్దటం, ఈ కుకింగ్ దగ్గర వంట చేయటము ఇయన్నీ లేడీస్ తత్వంలాగా కొన్ని కనబడుతున్నాయి. ఏమ్మా ఈ రోజుల్లో కాస్త జెంట్స్ కూడా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు అవును. అలా మంచిగా. అలా అలా అనుకోవచ్చు కదా! నీకెందుకు ఒక అట్లానే డౌట్ వచ్చింది. క్యారెక్టర్ లేదు మీదకెళ్ళిపోయావు. లేదు మేడం. దీన్ని నేను చూస్తున్నాను వాళ్ళ అమ్మా, నాన్న మా ఊర్లో ఉన్నారు. ఇతను ఇట్లా ఉండి చేసుకుంటున్నాడులే అని అనుకోని ఆ! నేను కూడా అంతే కదా! అనుకున్నాను. సింగిల్‌గా ఆహ్, ఉంటున్నారు రూమ్‌లో వంటలు చేసుకుంటే మగాళ్ళ తప్పు అనేస్తే గబుక్కన ఇక్కడ వంటలు కూడా తర్వాత మానేస్తారు. నేను అలానే అనుకోని 1 ఇయర్ హ్మ్. తర్వాత అసలు ఏంటి నాతో మాట్లాడడు ప్రేమగా ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకున్నావు? నీకు ఇల్లు చూసుకోవడానికి కుక్కని పెంచుకో, వంట చేయించుకోవడానికి కుకింగ్ పెట్టుకో. నా జీవితం ఎందుకు నాశనం చేసావు? నీకు ఇంత క్యాష్ ఇచ్చాను బాగా చూసుకుంటావునే కదా! అని కూడా అడిగాను. మాట్లాడవు. అసలు ఏంటి రేత్రి ఎళ్తావు, రేత్రి వస్తావు, పగలు అసలు కనపడవు. ఏంది ఈ టార్చర్ ఇది? ఒకసారి దెబ్బతిన్నాను అని అన్నీ చెప్పాను మేడం. అయినా ఒక అబ్బాయి వస్తాడు ఇంటికి ఇద్దరు. వస్తారు వాళ్ళు రా అని ఎళ్తారు. ఫోన్ చేస్తారు. మెసేజ్‌లు ఇచ్చుకుంటారు. పలానా సెంటర్ అని. ఫ్రెండ్స్ అమ్మా! ఫ్రెండ్స్ ఉండకూడదా? లేదు మేడం. డైలీ బాయ్స్ వస్తే కష్టమేముంది. అమ్మాయిలొస్తే కంగారు పడాలి గాని. అన్నీ చూసాను మేడం నేను. అది చూసాను. ఆ! ఇంకా వస్తే ఇలా అతను నా పర్సనల్ వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తున్నాను. నాకు అట్లా ఇష్టం ఉండదు. హ్మ్. నువ్వు బెడ్ మీద పడుకొని వాళ్ళిద్దరు బెడ్ మీద పడుకున్నారు. ఇలా కూర్చో అన్నా. నేను కూర్చోలేదు. కింద కూర్చున్నా. అన్నయ్య ఇలా ఏమి చెప్పను ఇలా టార్చర్ చేస్తున్నాడు అన్నయ్య. ఏందన్నా ఇది? మాది పరువు గల కుటుంబము. అని అన్నీ చెప్తే అరే! ఏంది అని ఏదేదో డిస్కషన్ నీకు పాప ఉంది. నువ్వు పడుండాలి. మేమేం చేసినా అని ఇట్లా అన్నారు. హ్మ్. అంటే వీళ్ళేందంటే వాళ్ళ మదర్‌కి, వాళ్ళ అక్కలకి ఏం చెప్పారంటే, నాకు పెళ్లి కాని అమ్మాయి అని చెప్పారు వాళ్ళ అక్కలకి. హ్మ్. ఇది నా ఇష్టం. నేను ఇష్టంగా చేసుకుంటున్నాను. వాళ్ళకి ఇది తెలియాల్సిన అవసరం లేదు. అప్పుడు అడిగితే నేను చెప్పుకుంటాను అని పెళ్లి చూపుల్లో అదే చెప్పారు. మీరు చెప్పాలి కదమ్మా! అతను చెప్పుకున్నాడు ఆ అమ్మాయి ఫ్రెష్ అని. మీరు చెప్పాలిగా ఒక కూతురున్న అమ్మాయిని అని.
వాళ్ళ అక్కలకా మేడం? అది మేము చెప్పాను నేను. అయితే చెప్పాలి కదా, నేను ఒక చెప్పాను ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు, రేపు పొద్దున మీ అమ్మాయి వస్తది, ఎవరమ్మాయి అంటే ఏమని చెప్దాం అనుకున్నావు? చెప్పాను మేడం. నేను పెళ్లి చూపులు కూర్చున్నప్పుడు చెప్తుంటే అవును, మీరు నాకు చెప్పేశారు. నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు సవా అని అంటే, లేదు నాకు లైఫ్ ఇలా ఇలా ఇబ్బంది అయిన తర్వాత నాకు మ్యారేజ్ ఒకటి ఇబ్బంది అయింది, ఒక పాప పుట్టిన తర్వాత నేను పాప కోసం ఇట్లా అంటే వెనక నుండి ఇట్లా ఇట్లా అన్నాడు మేడం. ఇట్లా తిరిగి ఇట్లా చెప్పొద్దు అని అప్పుడే మీ ఆపేశాను. ఆయన అనగానే నువ్వు ఆపేసావా? ఎవడో విషయాలు తెలియకుండా ఒక అత్తమామను మోసం చేస్తే ఎంత డేంజర్ అవుతుంది. నువ్వు ఇందాక లేదు నుంచి ఏం మేడం. మాట్లాడుతున్నావు? అన్ని కరెక్ట్ గా ఉంటేనే బాగుంటదండి, లైఫ్ స్పాయిల్ అయిపోతే ఇంకోసారి తట్టుకోలేను అని. ఒక పెళ్లి చెప్పాను అయ్యి మేడం. పాపున్న కూతురున్న విషయాన్ని అతను దాచేశాడు అంటే నువ్వు ఎట్లా దాస్తావు? రేపొద్దు నిన్నే కదా అంటారు వాళ్ళు. ఇప్పుడు అదే వచ్చింది మేడం. నేను చెప్పాను అతనికి, అతను చెప్పొద్దని మళ్ళీ అడిగాను. నువ్వు వాళ్ళు వెళ్ళిన చెప్పడం ఏంటి? తర్వాత ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కదమ్మా. అవును. మ్యారేజ్ కి ఎంగేజ్మెంట్ కి ఎంత టైం ఉంది సంబంధానికి? ఈ ఫస్ట్ మ్యారేజ్, ఫస్ట్ పెళ్లి ఫస్ట్ చూపులప్పుడు సంగతి వదిలే, ఇంకా ఫస్ట్ పెళ్లి చూపులు ఈ అబ్బాయితో అయితే ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చారు కదా, మాట్లాడుకుంటే ఇది మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చిన సంబంధం ఇది. అందులో మ్యారేజ్ పేరు బ్యూరోలో మీరు రాస్తారుగా పిల్లలు ఉందని. రాసాము. అతను మరి చూసాడు రాసినాక ఇంకా బయోడేటా. తెలియకుండా వాళ్ళ అమ్మా ఎట్లా? నాన్న ఊర్లో నుండి ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్నకి నేను చెప్పుకుంటాను అని తను చెప్తాను అని అన్నాడు. నన్ను చెప్పొద్దు అన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకుంటాం కానీ ఒకసారి అమ్మా నాన్న వచ్చారు, ఒకసారి అక్క వాళ్ళు రెండో వచ్చారు. రోజు మూడో రోజు అట్లా వచ్చారు కదా, సెకండ్ టైం థర్డ్ టైం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు నేను చెప్తే చెప్పొద్దు అన్నాడు మేడం. అప్పుడే అన్నాడు, ఇట్లా అన్నాడు. ఓకే. అదే వీళ్ళతో మ్యారేజ్ బ్యూరోలతో కూడా ఇదే అన్నారు. తేరా చూస్తే ఈ ఫోటోలు ఈ అబ్బాయి వచ్చి ఇలా బొగ్గలు ఇలా పేగటము, ఆ అబ్బాయిని ఫ్రెండ్ని ఈ నవ్వటము అని నేను ఇంకా చూసి మలకొని ఉన్నాను. తర్వాత రెండో అతనితో ఎంతకాలం ఉన్నారు మీరు? నేను 1.5 year 2 years దాకా ఉన్నాను. ప్రెగ్నెన్సీ ఉందా లేదా? పోయింది మేడం. ఎందుకు పోయింది? ఇతను పెట్టే టార్చర్కే అది లోపలే గుండె ఆగిపోయింది. హార్ట్ ఎన్ని మంత్స్ ఉంది? 4 months 3 months అనుకుంటా. 3 3 months. months కి హార్ట్ వచ్చేసిందా? హార్ట్ ఆగిపోయింది. ఈ హార్ట్ కొట్టుకోవట్లేదని రిపోర్ట్స్ లో డాక్టర్ గారు ఇచ్చారు. అదే రిపోర్ట్ తెమ్మన్నాడు అతను, తీసుకొని వచ్చి ఇచ్చాను నేను. సరే, ఆ తర్వాత ఇంకా 1.5 year ఉన్నారు కదా, మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదా? ఈ లోపల నాకు అది ఎందువల్ల పోయిందంటే మెడిసిన్ వాడాలి, ఇన్ఫెక్షన్ ఉంది అంటే 6 months మెడిసిన్ వాడాను. మధ్యలో మళ్ళీ నాకు ఇది జూలైలో ఏదో పెళ్ళైన నెలకి వెళ్తారంటారు కదా మేడం, ఆషాఢ మాసం అని. అప్పుడు మళ్ళీ ఆషాఢ మాసంలో ఇంట్లో పెట్టాడు. ఆగస్టులో ఇప్పుడు అబ్బాయిలు వస్తారు. లాస్ట్ రోజు ఏం జరిగి వచ్చేసారు మీరు ఇంట్లో నుంచి? ఇంటికి రెగ్యులర్ గా అబ్బాయిలు ఇంటికి వస్తుంటే బెడ్రూమ్ లోకి వెళ్తున్నా, నేను ఉండగా బెడ్రూమ్ లోకి తెస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, బెడ్రూమ్ లోకి తేవా. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఓ బెడ్రూమ్ లో మీ ఫ్లాట్ కాదు, ఇండివిజువల్ హౌస్. ఓ బెడ్రూమ్ లో మీ అత్త మామ ఉంటారు, ఒక బెడ్రూమ్ మీది, మేము ఉంటాము. హాల్ ఉంటది. సో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ బెడ్రూమ్ లోకి వచ్చి నేను ఉండగా వచ్చారు. ఇంకా అట్లా ఎందుకు తీసుకొని వస్తున్నా, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు అంటే బాత్రూమ్కి వచ్చి, అంటే పక్క బెడ్రూమ్ లో కూడా బాత్రూమ్ ఉంది, అటు తీసుకొని వెళ్ళు అని చెప్పాను. హాట్ వాటర్ కోసం అని అన్నారు. హాట్ వాటర్ బకెట్తో తీసుకొని వెళ్ళి, ఇది కరెక్ట్ కాదని నాకు భయం వేసింది. ఇంటికి అబ్బాయిలు బెడ్రూమ్లో తెస్తుంటే నాకు భయం వేసింది. ఇంకా ఇలా చూసి నన్నేమో అబ్బాయి వచ్చే ముందు మంచి డ్రెస్ వేసుకో అంటాము, నాకు ఇలా భయం వేసింది. ఇంకా సరే అని నేను ఆలోచించుకొని అసలు ఏం చేస్తున్నాడో నాతో మాట్లాడు. నేనేమో హాల్లో పడుకుంటాను, సపరేట్గా పడుకుంటాము, మాట్లాడు. ఇంకా నేను ఒకసారి లైట్ ఆఫ్ వేసుకొని తను బెడ్రూమ్లో పడుకొని ఫోన్ చూసుకుంటున్నాడు మేడం. ఫోన్ చూసుకుంటే ఏందా అని ఇట్లా వెనక నుండి వెళ్ళి తన లాక్ ఓపెన్ చేసేది చూశాను. బ్యాంగిల్స్ తీసేసి తాలిబొట్టు ఇలా పెట్టుకొని చిన్నగా పిల్లిలాగా పాకొని బెడ్ పక్క నుండి చూశాను. తను హోమోసెక్సువల్ ఉన్న మగవాళ్ళు కలిసినవి, బట్టలు లేనివి, అబ్బాయిలవి అవన్నీ చూసుకుంటున్నాడు. అరే కృష్ణ అని మళ్ళీ లైఫ్ పోయింది, నా జీవితం పోయింది, అందుకే ఈ అబ్బాయి నాతో ఇట్లా దూరంగా ఉంటున్నాడు అని ఇంక అనుకొని లాక్ చూస్తాను కదా. తను స్నానానికి వెళ్ళినప్పుడు లాక్ ఓపెన్ చేసి మెసేజ్లు చదువుతాను. ఆ మెసేజ్లు ఐ లవ్ యూ రా బంగారం అని ఇంకా మగోళ్ళు మెసేజ్లు ఇవన్నీ ఇట్లా ఇచ్చి, నువ్వు లేకపోతే ఉండలేను, నేను చచ్చిపోతాను అని ఇలా. ఇక్కడేమో నువ్వు ఇలా ఉంటున్నావు, నేను నా బ్రదర్స్ చెప్తానా నేను ఇక్కడ ఇంట్లో. అక్కడేమో వాళ్ళు రారా, ఎందుకు పలకట్లేదు, ఈ చాలా వల్గర్. లేడీస్ లవర్స్ కూడా అలా మాట్లాడుకోరు, అంత లవ్. ఆ మెసేజ్ చూసి అరే వీళ్ళు ఇదా అని ఇంకా మొత్తం క్లియర్ అన్ని మెసేజ్లు చదివాను. అవి తెలిసినాక మీరు గొడవపడి ఇంట్లో నుంచి వచ్చేసారు? లేదు, అది తెలిసిన తర్వాత కూడా హోమోసెక్స్ అని పెద్ద మనుషులు పెట్టి ఇలా మానుకో, ఏంటి ఇవి, ఈ సెకండ్ మూడో పెళ్ళికి వెళ్ళరు కదా, ఇది పద్ధతి కాదు,
మారాలి అంటే నేను తాగి బట్టలు ఇలా చేశాను, నువ్వు శ్రీరామచంద్రులాగా మాట్లాడొద్దు అని మా బ్రదర్ అన్నారు. అన్నీ తెలిసింది, నువ్వు మారవా, డాక్టర్ సమరం దగ్గరికి వెళ్ళి చూపిస్తాము. అసలు ఏంది, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, కొంచెం అవకాశం చేంజెస్ ఉంటాయని వెయిట్ చేసాం. అస్సలు ఏం లేకపోతే మేము పక్కకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా తర్వాత ఈ రమణ అతను 15 years హోమోసెక్సువల్గా. అసలు మొదటమ్మ ఎందుకు పోయిందని ఆ ఫైల్స్ ఓపెన్ చేసి బీరువాలో అది ఇతను డైవర్స్ ఇచ్చే ముందు హోమోసెక్సువల్ అని మ్యాటర్ రాసుకోడు తెలివిగా, మ్యూచువల్ అండర్స్టాండింగ్, అది రాస్తే నేను డబ్బులు వేయను, నేను సెటిల్మెంట్కి రాను, ఇలా బ్లాక్మెయిల్ చేస్తాడు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ డైవర్స్ అని రాస్తాడు. ఈ అమ్మాయి నాకు టచ్ లేదు, సంసారం లేదు, ఎవరికి వాళ్ళు మ్యూచువల్ అన్నారు. అక్కడ పేపర్స్ ఏంటి అసలుకి అన్నీ చూసి ఇతని ఫోన్లో ఆ అమ్మాయి ఫస్ట్ వైఫ్ ఫోన్ నెంబర్ ఉంది. ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఏంటమ్మా అసలు ఎందుకు డైవర్స్ ఇచ్చాను ఏంటంటే అతను నువ్వే ఎట్లా తెలుస్తుంది మరి, మీరు కేసు ఇలా రాయాలి కదా పేపర్లో ఇలా అని, ఎవరి ఇలా జీవితం ఇట్లా అయింది, అది ఉంటే మేము చూసేవాళ్ళం కదా, మాకు డైవర్స్ పేపర్స్ కూడా ఏమీ ఇవ్వలేదంటే, లేదండి అతను ఈ టైపు మెసేజ్లు ఇచ్చుకుంటారు, ఇట్లానే మాట్లాడతారు, ఇంటికి అబ్బాయిలు వస్తారు, అది ఇదని వాళ్ళు చెప్పారు. సరే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఏమో అని నవ్వి, ఏమో ఎవరు వాళ్ళు వచ్చింది ఇట్లా, ఈ అమ్మాయే నన్ను ఇలా అనేసింది. అరే ఏంది ఇల్లు ఈ అమ్మాయికి ఇట్లా ఉన్నది చెప్పటం వల్ల ఇలా నేను ఈ అమ్మాయి చేత అనిపించుకున్నానే అని ఇంకా నేను అమ్మాయితో టచ్లో లేని మాట్లాడలేదు. మొత్తం మ్యాటర్ తెలిసింది.